తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల హడావిడి కొనసాగుతోంది. నిన్న మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. జగిత్యాల జిల్లాలో మొదటి విడతలో 122 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. సర్పంచ్ స్థానాలకు 848, వార్డు మెంబర్ స్థానాలకు 2572 నామినేషన్లు వచ్చాయి. మొదటి 2 రోజులు అంతంత మాత్రంగా నామినేషన్లు దాఖలు కాగా చివరి రోజు ఎక్కువ మంది వేశారు. కాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ అకౌంట్ తీసుకోవడంలో జరిగిన జాప్యమే ఇందుకు కారణమని అధికారులు చెప్పారు. శనివారం రాత్రి వరకు నామినేషన్లు స్వీకరించారు. సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్ సెంటర్లకు వచ్చిన అభ్యర్థులకు టోకెన్లు ఇచ్చే అవకాశం కల్పించారు. ఈ అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవికుమార్ ఫోన్ ద్వారా అందిస్తారు. రవికుమార్. థ్యాంక్ యూ శశిరేఖ. ఏదైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చూస్తే మొదటి ఫేజ్ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ అయితే ప్రశాంతంగా జరిపిందని చెప్పుకోవచ్చు. ఇటు అధికారులు, ఇటు పోలీస్ యంత్రాంగంతో పాటు అందరూ కూడా ఇటు పకడ్బందీ అంటే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని కార్యక్రమాలు అయితే సర్వంగా నిర్వహించడం జరిగింది. ఇటు కరీంనగర్ జిల్లాలో చూస్తే మొదటి ఫేజ్ విషయంలోకి వస్తే ఇందులోని రుద్రంగి మండలం తో పాటు ఇటు మన కరీంనగర్, పెద్దపల్లి, ఇటు జగిత్యాల జిల్లా, సిరిసిల్ల జిల్లా, ఈ 4 జిల్లాలో కలిపి ఇటు మొదటి దశలో కొన్ని పోలికల మన ఎన్నికల నామినేషన్లు అయితే స్వీకరణ అయితే మొదలు పెట్టడం జరిగింది. నిన్నటి వరకు కరీంనగర్ లో చూస్తే నిన్న రాత్రి 11 గంటల వరకు కూడా ఇటు గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డు మెంబర్లను నామినేషన్లు అయితే దాఖలు చేయడం జరిగింది. పూర్తి సమాచారం ఇంకా అందాల్సి ఉంది. కరీంనగర్ లో 92 గ్రామ పంచాయతీలకు గాను ఇప్పటి వరకు 866 నామినేషన్లు అయితే స్వీకరించడం జరిగింది. అయితే మొత్తంగా ఎన్నికల స్వీకరణ చూస్తే గంగాధర, కరీంనగర్ రూరల్, కొత్తపల్లి, రామడుగు, చొప్పదండి, అలాగే పెద్దపల్లి జిల్లా చూస్తే కాల్వ శ్రీరాంపూర్, కాన్పూర్, మంతని, రామగిరి, ముత్తారం, అలాగే జగిత్యాల జిల్లాని చూస్తే మాత్రం మేడిపల్లి, భీమారం, కతలాపూర్, కొరుట్ల, మెట్పల్లి, ఇబ్రాహీంపట్నం, మల్లాపూర్, అలాగే రాజన్నసిల్ల జిల్లాకు వస్తే రుద్రంగి, వేములవాడ, రూరల్ వేములవాడ, అర్బన్ కోనరావుపేట, తర్వాత చందుర్తి, ఇలా మొదటి ఫేజ్ లో ప్రశాంతంగా నామినేషన్ అయితే స్వీకరించడం జరిగింది. ఇందులో రుద్రంగి మండలంలోని నీరుతాండక్ సర్పంచ్ గా గూగులోతు మంజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ ప్రజలు. మరొక అదే మండలానికి చెందిన మన గైది గుట్ట తాండ సర్పంచ్ గా ఇస్లావత్ కిషన్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు గ్రామ ప్రజలు. దాంతో పాటు ఇటు కొరుట్ల నియోజకవర్గం చూస్తే కొరుట్ల నియోజకవర్గం చూస్తే మల్లాపూర్ గ్రామానికి చెందిన కడుగంటి లాస్య రాజశేఖర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇటు దాంతో పాటు ఇటు మన వార్డు మెంబర్లుగా అంటే కరీంనగర్ జిల్లా గ్రామీణ మండలం సంబంధించిన జూబ్లీ నగర్ లో 8 వార్డులకు గాను 5 వార్డులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అదే విధంగా కరీంనగర్ మండలం నల్లకుంటపల్లిలోని 8 వార్డులకు గాను 5 వార్డులు ఏకగ్రీవం జరగడం జరిగింది. ఇలా ఇప్పటి వరకు అయితే మొదటి దశలో మాత్రమైతే ప్రశాంతంగా నామినేషన్ దాఖలయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఇటు అధికారులు, ఇటు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతితో పాటు కరీంనగర్ కమిషనర్ గౌస్ ఆలం కూడా పటిష్ట బందోబస్తు మధ్య ఇలా అన్ని ఏర్పాట్లు చేయడంతో ఇటు అధికారులు మొదటి దశ పూర్తి చేసుకోవాలని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ రోజు నుంచి 2వ దశ ఎన్నికల నామినేషన్ సర్వసిద్ధం చేసుకొని ఈ రోజు నుంచి అయితే 2వ దశ నామినేషన్ స్వీకరణ మొదలవుతుంది. ఇటు జగిత్యాల జిల్లాలో చూస్తే మొదటి విడతగా 122 గ్రామ పంచాయతీ ఎన్నికలకు గాను నిన్నటి వరకు నామినేషన్ దాఖలైనట్టు సర్పంచ్లకు స్థానాలకు 848 గాను ఇటు వార్డు మెంబర్ స్థానాలకు 2572 నామినేషన్లు వచ్చినట్లు జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ తెలపడం జరిగింది. సర్పంచ్ స్థానాలు అయితే ఏదైతే భీమావరంకు 82 స్థానాలు, కతలాపూర్ కు 131 స్థానాలు, మల్లాపూర్ కు 180 స్థానాలు, కొరుట్లకు సంబంధించి 108 స్థానాలు, ఇటు మెట్పల్లికి సంబంధించి 161 స్థానాలు, ఇబ్రాహీంపట్నంకు సంబంధించి 99 స్థానాలు, ఇటు మేడిపల్లికి సంబంధించి 82 స్థానాలు మొదటి దశలో ఎన్నికలకు సిద్ధమయ్యాయి. అదేవిధంగా ఇటు వార్డు మెంబర్ల స్థానాలు చూస్తే భీమవరం 271, కతలాపూర్ 472, మల్లాపూర్ 474, కొరుట్లకు సంబంధించి 372, ఇటు మెట్పల్లికి సంబంధించి 403, ఇలా ఇబ్రాహీంపట్నంకి సంబంధించి 314, ఇటు మేడిపల్లికి 216 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికల సిద్ధం చేయడం జరిగింది. మొదటి దశ పూర్తి చేసుకోవడం జరిగింది.
ఇది ఈ రోజు నుంచి రెండో దశ ప్రక్రియ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో జరగనున్నది. ఈ అధికారులు అయితే అప్రమత్తంగా ఉంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ ఎన్నికల ప్రక్రియనైతే ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. చచ్చరేఖ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవికుమార్.